రైతు మిత్రులందరికీ నమస్కారము. నా పేరు దుష్యంత్ రెడ్డి. మీరు చూస్తుంది లలిత అగ్రో ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన టాపిక్ వచ్చేసి కొత్తగా పెట్టే హై డెన్సిటీ మామిడి తోటలను ట్రైనింగ్ ఏ విధంగా చేయాలి, అసలు ట్రైనింగ్ అంటే ఏంది, ఎందుకు చేయాలి, చేస్తే ఏమవుతుంది, చేయకపోతే ఏమవుతుంది, దాని గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. ట్రైనింగ్ అంటే ఏంటంటే కొత్తగా పెట్టినది, ఇది ఆల్మోస్ట్ 6 months కింద పెట్టిన మామిడి తోట మాది ఇది. సో ఈ తోటని మనము ట్రైనింగ్ చేయాలనుకుంటున్నాము. ట్రైనింగ్ అంటే ఈ చెట్టుకి ఎక్కడి నుంచి కొమ్మలు రావాలి, ఎన్ని కొమ్మలు రావాలి, ఓవరాల్గా మనము 2 years 3 years ఏజ్ వచ్చేసరికి చెట్టుకు ఒక 400 చిన్న చిన్న ఫ్లవరింగ్ వచ్చే బ్రాంచెస్ తీసుకొస్తానికి మనం ఈ ట్రైనింగ్ చేయడం ఇంపార్టెంట్. సో ఒకసారి ట్రైనింగ్ పీరియడ్ ఒక 2 years ఉంటుంది. ఎవ్రీ 3 to 4 months 5 monthsకి ఒకసారి ట్రైనింగ్ చేస్తుంటాం చెట్టుకి. ట్రైనింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత మనం ఫస్ట్ హార్వెస్ట్ చేసుకున్నాక ప్రూనింగ్ స్టార్ట్ చేస్తాం మనం జనరల్గా. సో దీన్ని ట్రైనింగ్ అంటాము. కాయలు తీసుకున్న తర్వాత మనము కట్ చేసేది ప్రూనింగ్ అంటాము. సో ట్రైనింగ్ ఏం లేదు, ఫస్ట్ ఈ చెట్టు ఉన్నది కదా, ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు మనకు 3.5 feet ఏమో ఉంటుంది హైట్. సో మనము ఫస్ట్ కటింగ్ అరౌండ్ ఒక 2 feet హైట్, 2 నుంచి 3 feet లోపల. సో అందాజ ఇప్పుడు మనకు ఇది 2 feet హైట్ ఇది. సో ఇలా కట్ చేస్తే మనకి ఇక్కడ నుంచి కొమ్మలు వస్తాయి. ఒక 2 feet హైట్, భూమి నుంచి 2.5 feet లోపు హైట్ లోపు మనం ఇక్కడ కట్ చేసినాము. సో ఇప్పుడు ఇక్కడ కట్ చేసిన దగ్గర నుంచి మనకు ఒక 5 నుంచి 6 కొత్త షూట్స్ వస్తాయి వితిన్ 1 month లోపల. సో మనం ఇంకొక చెట్టు చూపిస్తాను, ఈ చెట్టుకు చూపించండి. ఈ చెట్టు మనకు ఫస్ట్ ప్రూనింగ్ అయిపోయింది, సెకండ్ ప్రూనింగ్ చేస్తానికి రెడీ అయిపోయింది. ఒకసారి మీరు ఇక్కడికి వచ్చి చూస్తే, సో మనం ఫస్ట్ టైం కట్ చేసినాము. కట్ చేసినాక దీనికి ఒక 6-7 కొమ్మలు వచ్చినాయి. ఈ 6-7 కొమ్మల నుంచి థిన్నింగ్ చేసినాం. అంటే అనవసరమైన కొమ్మలు ఒక 4 ఉంటే అవి తీసేసి ఓన్లీ మంచిగా ఉన్న 3 ఉంచినాము. ఇప్పుడు ఈ 3 కూడా ఈ హైట్ వచ్చినాయి కదా, ఈ హైట్కి వచ్చినాక మళ్ళీ వీటిని ఇక్కడ తీసేస్తాం మళ్ళీ. సో ఇది ఫస్ట్ ట్రైనింగ్, ఇది సెకండ్ ట్రైనింగ్. మళ్ళీ దీనికి కూడా సేమ్ ఈ విధంగానే ఒక 5-6 కొమ్మలు వస్తాయి దీనికి. మళ్ళీ వాటిలో నుంచి కూడా మంచిగా హెల్తీగా ఉన్న 3 కానీ 4 కానీ ఉంచేసుకొని చెట్టుని పెద్దగా అయ్యేటట్టు చేస్తాము. సో ఈ విధంగా 4 times మనం ప్రూనింగ్ చేసుకుంటే చెట్టు ఒక 3 years ఏజ్ వచ్చేసరికి ఒక 400 బ్రాంచెస్ వస్తాయి. దానికి ఫ్లవరింగ్ బ్రాంచెస్ వస్తాయి, చిన్న చిన్న ఫ్లవరింగ్ వచ్చే బ్రాంచెస్ వస్తే మనకు మంచి ఈల్డ్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ ట్రైనింగ్ చేసినాక ఒక 4 months తర్వాత చెట్టు ఈ షేప్కి వస్తుంది. దీనికి ఒక 3 branches, 3 sides 3 branches ఉంచినాము. ఈ 3 branches కూడా 1.5 feet 1 to 1.5 feet హైట్లో మళ్ళీ కటింగ్ చేస్తాము ఇప్పుడు ఈ విధంగా. సో ఇప్పుడు దీనికి ఆల్రెడీ కట్ చేసినాం ఇక్కడ. సో ఇది చూపి ఒకసారి. ఇప్పుడు దీనికి ఆల్రెడీ ఇక్కడ కట్ చేసినాము. ఇక్కడ కట్ చేస్తే దీనికి 5 branches వచ్చినాయి. ఇప్పుడు ఈ 5 branchesలో మనకు వీక్ ఉన్న బ్రాంచ్ తీసేసి ఒక 3 to 4 branches ఉంచుతాము. సిమిలర్గా ఇక్కడ కట్ చేసిన వాటికి కూడా సేమ్ ఈ విధంగానే ఇక్కడ కూడా బ్రాంచెస్ వస్తుంటాయి. సో ఒక చెట్టుకు ఒక రౌండ్ షేప్ తీసుకొస్తానికి మనం ఇక్కడ మొత్తం ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడు అక్కడ మనము ఇంతకుముందు మనము సెకండ్ ట్రైనింగ్ చూసాము, ఇప్పుడు మనం థర్డ్ ట్రైనింగ్ చూస్తున్నాము. సో ఇప్పుడు ఈ చెట్టును మళ్ళీ అబ్జర్వ్ చేస్తే, దగ్గర ఇస్తారు, ఈ చెట్టును మళ్ళీ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం ఫస్ట్ ట్రైనింగ్ చేసాము. ఫస్ట్ ట్రైనింగ్ చేసినాక అనవసరమైన కొమ్మలు వస్తే వాటిని కట్ చేసేసాము. తర్వాత ఇప్పుడు ఇక్కడ సెకండ్ ట్రైనింగ్ ఇక్కడ చేస్తే మళ్ళీ మనకు 3 branches వచ్చాయి. ఇప్పుడు ఈ 3 branchesని మళ్ళీ మనం థర్డ్ ట్రైనింగ్ చేస్తాము. సో ఎక్కువసార్లు కట్ చేయడము మళ్ళీ బేసికల్గా ఏం లేదు. సో ఇక్కడ దీనికి ఆల్రెడీ 2 branches వచ్చాయి కాబట్టి కొత్తగా మనం కట్ చేసేది ఏం అవసరం లేదు. ఇప్పుడు దీనికి ఇక్కడ ఒక కట్ చేసేస్తాము. దీనికి కూడా 3 branches వచ్చాయి కదా, ఇక్కడ ఆల్రెడీ ఒకసారి దీనికి 3 branches వచ్చాయి కాబట్టి కట్ చేసే అవసరం లేదు. ఇప్పుడు దీనికి ఇక్కడ ఒక కట్ చేస్తాము. సేమ్ దీనికి కూడా ఇక్కడ ఇలా కట్ చేస్తాము. సో ఇది బేసికల్గా థర్డ్ ట్రైనింగ్ అంటాము. సో చెట్టుకు ఒక రౌండ్ షేప్ తీసుకొస్తానికి థర్డ్ ట్రైనింగ్ చేస్తాము. సిమిలర్గా మనము 4th ట్రైనింగ్ కూడా చేయాల్సి ఉంటుంది. 4th ట్రైనింగ్ చేసేసరికి చెట్టు మనము ఫ్రూట్ కాస్తానికి రెడీ అయిపోతుంది. సో ఈ ప్రాసెస్ మొత్తం అయితానికి 1.5 year నుంచి 2 years టైం పడుతుంది. సో 2 years అయిపోయిన తర్వాత మనము థర్డ్ ఇయర్ మనము హార్వెస్ట్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది 3.5 years ఓల్డ్ చెట్టు. బేసికల్గా మొన్ననే హార్వెస్టింగ్ అయిపోయింది, దీన్ని ప్రూనింగ్ కూడా చేసేసినాం చెట్టుది. సో ఇప్పుడు ఈ చెట్టు స్ట్రక్చర్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఫస్ట్ ట్రైనింగ్ అప్పుడు దీనికి 3 branches వదిలేసినాము. తర్వాత దీనికి సెకండ్ ట్రైనింగ్ అప్పుడు 2 branches వదిలేసినాము. థర్డ్ ట్రైనింగ్ వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ 3 branches వదిలేసినాము. సో 4th ట్రైనింగ్ మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ మనకు నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ మొత్తం వీటికి ఇగురు వచ్చేసి కాపు కాస్తుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే. సో ఇక్కడ మళ్ళీ 3 branches వదిలేసినాము. 3 branchesకి మళ్ళీ ఇక్కడ డిఫరెంట్ బ్రాంచెస్ వచ్చాయి. సో ఓవరాల్గా చెట్టు ఒక రౌండ్ షేప్కి తీసుకొస్తానికి మనం హోల్ ట్రైనింగ్ చేసే ఉద్దేశం ఏంటంటే చెట్టుకు మొత్తం ఒక రౌండ్ షేప్కి తీసుకురావడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం.
ఇప్పుడు మీరు ఇక్కడ ఈ చెట్టు చూస్తే దీన్ని మనం ప్రూనింగ్ చేయని చెట్టు, ఇది ప్రూనింగ్ చేయకపోతే ఏమవుతుందో చెప్తానికి చూపిస్తున్నాను ఇది. సో ఈ చెట్టు మనం నీడ కోసం అని వదిలేసినాం, మా రూమ్లో ముందు ఉన్నది నీడ కోసం అని వదిలేసినాం. ఇప్పుడు ఈ చెట్టు చూస్తే కింద నుంచి చూస్తే ఒక 4 ఫీట్ల హైట్ వరకు కూడా ఎటువంటి బ్రాంచెస్ లేకుండా ఉన్నది. మళ్ళీ ఇక్కడ నుంచి కూడా మళ్ళీ మనకు 4 ఫీట్ల వరకు కూడా ఎటువంటి బ్రాంచెస్ రాలేదు. సో ఈ చెట్టు కొమ్మలు చాలా తక్కువ కొమ్మలు ఉన్నాయి కంపారిటివ్లీ, అండ్ చెట్టు పైకి వెళ్తుంది. సో ప్రూనింగ్ చేయకపోతే ఈ విధంగా జరుగుతుంది. ప్రూనింగ్ చేస్తే చెట్టు నిండుగా గుబురుగా రౌండ్గా వచ్చి బాగా కాపు కాస్తానికి అవకాశం ఉంటుంది. సో ఇదండి ఇవాళ వీడియో. సో ప్రూనింగ్ చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి, ఏ విధంగా చేయాలనే పూర్తి వివరాలు నేను మీకు ఇచ్చాను అనుకుంటున్నాను. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ బాక్స్లో చేయండి, నేను మీకు తప్పకుండా రెస్పాండ్ అవుతాను. నమస్తే, జై జవాన్, జై కిసాన్.